కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడం మీ కలనా? 10 లేదా ఐటీఐ చదివారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. దేశవ్యాప్తంగా 16 జోన్ల పరిధిలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇందులో పాయింట్స్మెన్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. మరి సౌత్ సెంట్రల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక ప్రక్రియ ఎలా నిర్వహిస్తారు? మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నమస్తే. రైల్వే ఈ మధ్య వరుసగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తోంది. దాంట్లో భాగంగానే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 10th అట్లాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి వారి అర్హత ప్రకారం ఈ నోటిఫికేషన్లో జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఫుల్ వీడియో చూద్దాం. అసలు ఏ జాబ్స్ రిలీజ్ చేసింది, అట్లాగే శాలరీ ఏ విధంగా ఉండొచ్చు, అట్లాగే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ముందుగా ప్రకటన వివరాలు చూస్తే మనకి లెవెల్ 1 గ్రూప్ డి పోస్ట్ ఇది. మొత్తం ఖాళీలు 22,195 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధికి వస్తే సికింద్రాబాద్ డివిజన్లో 1012 పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అట్లాగే మనం పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాం, ఏమేమి ఉన్నాయి అనేది కూడా డీటెయిల్స్ చూద్దాం. పాయింట్స్మెన్ ఉంది, గ్రూప్ డి పోస్ట్ కాబట్టి పాయింట్స్మెన్, అట్లాగే ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకో షెడ్, అట్లాగే అసిస్టెంట్ ఆపరేషన్స్, ఈ 4 ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి. అంటే ముందే మనం అనుకున్నాం 10th అట్లాగే ఐటీఐ కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఒకసారి నోటిఫికేషన్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీ అర్హతకు సంబంధించి అక్కడ ఇంకా పోస్టులు ఉంటాయి. అట్లాగే విభాగాలు, అర్హత చూద్దాం, ఏమేం విభాగాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. మొత్తం విభాగాల్లో చూస్తే ట్రాఫిక్, అట్లాగే ఇంజనీరింగ్ విభాగం, అట్లాగే మెకానిక్ విభాగం, ఎలక్ట్రికల్ మొదలైనవి ఉన్నాయన్నమాట. ఈ విభాగాల్లో ప్రస్తుతం అయితే ఖాళీలు భర్తీ చేస్తున్నారు. అట్లాగే అర్హత వివరాలు వస్తే ముందే చెప్పుకున్నాం, 10వ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఎస్, అంటే 10వ తరగతి క్వాలిఫికేషన్స్ తోటే మీకు ఎట్లాగో ఆ స్టడీ మోడ్లోనే ఉంటారు కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జామ్ కనుక మీరు అటెండ్ చేస్తే జాబ్ వచ్చే ఒక సువర్ణ అవకాశం. అట్లాగే ఐటీఐ గురించి కూడా చెప్పుకుందాం. ఐటీఐ ఎందుకు తీసుకుంటారు? 10th తర్వాత ఇంటర్లో బైపీసీ అట్లాగే ఎంపీసీ ఆర్ట్స్ వైపు వెళ్లకుండా ఎందుకు ఐటీఐ తీసుకుంటారంటే టెక్నికల్ విభాగంలో అట్లాగే తొందరగా సెటిల్ అయిపోవాలన్న ఒక మంచి కారణంతో. సో తొందరగా సెటిల్ అయిపోవాలన్న ఆశతో మీరు ఐటీఐ తీసుకుంటారు కాబట్టి ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ స్టూడెంట్స్కి ఇది ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. సో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. వయసు, ఎంపిక, వేతనం, ఎంత ఏజ్ ఉండాలి, అట్లాగే ఎంపిక ఎట్లా చేస్తారు, శాలరీ ఏ విధంగా ఉండో చూద్దాం. మొత్తం వయసు వివరాల విషయానికి వస్తే ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంది, ఎస్టీ ఎస్సీలకు 5 ఏళ్ళు రిలాక్సేషన్, అట్లాగే పీహెచ్లకు 10 ఏళ్ల సడలింపు అయితే ఉంది. అంటే 2026 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి, 33 ఏళ్ల లోపు వారు ఉండాలి. సో ఈ రిలాక్సేషన్స్ అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇవి ఏజ్కి సంబంధించిన వివరాలు. అట్లాగే మరి ఎట్లాగే ఎంపిక చేస్తారు ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి, మెడికల్ ఎగ్జామ్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అంటే ఈ 3 మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మెడికల్ ఎగ్జామ్ ద్వారా మీకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంపికకి సంబంధించిన డీటెయిల్స్. మరి అట్లాగే శాలరీ ఎంత ఉంటుంది? ప్రారంభ జీతం నెలకు 18,000. ఎస్, శాలరీ 18,000 అని మాత్రమే అనుకోకండి, ఇంకా ఇతర అలవెన్స్లు ఉంటాయి. ఇక రైల్వే కాబట్టి మీకు స్పెషల్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట మీ పోస్టుకు సంబంధించి. సో ఇది ఆ వివరాలు. మరి ఎట్లా అప్లై చేసుకోవాలని కూడా చూద్దాం. ముందే తెలుసు మనకు అన్నీ కూడా ఆన్లైన్ చేసేసారు, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుంది? ఓసీ అభ్యర్థులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. కానీ సిబిటి రాస్తే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కనుక రాస్తే 400 రూపాయలు రీఫండ్ అయితే జరుగుతుంది మీ అకౌంట్కి. ఏ అకౌంట్ నుంచి అయితే మీరు డబ్బులు కట్ అయ్యాయో ఆ అకౌంట్కి రీఫండ్ చేస్తారు ఎప్పుడు సిబిటి ఎగ్జామ్ రాస్తే. మరి ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, పీహెచ్, విమెన్, మహిళలందరికీ కూడా 250 రూపాయలు ఫీజు నిర్ణయించారు. సో వీరు కనుక సిబిటి అటెంప్ట్ చేస్తే మొత్తం పూర్తి రీఫండ్, ఈ 250 రూపాయలు కూడా పూర్తిగా రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇది దరఖాస్తు ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఇక మరో డీటెయిల్ చూద్దాం, ఏ డేట్స్ ఉన్నాయని. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే 2025 డిసెంబర్ 27వ తారీఖు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
కానీ ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి 31, 2026. ఇక్కడే మనకి దాదాపుగా 27 రోజులు గ్యాప్ అయితే కనిపిస్తుంది, 25 నుంచి 28 రోజులు. మరి ఈ గ్యాప్లో కూడా వాళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ఏ విభాగాల్లో ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రిలీజ్ అయితే చేశారేమో అనిపిస్తోంది. సో మరి ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే మార్చి 2, 2026. ఇంకెక్కువ సమయం అయితే లేదు. అట్లాగే ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు మార్చి 4, 2026. మరి దరఖాస్తు సవరణ తేదీలు మార్చి 5 నుంచి అట్లాగే మార్చి 14 మధ్య ఏమైనా చేంజెస్ ఉంటే కనుక ఈ మధ్యలో వాళ్ళు అలౌట్ చేస్తారు. మరి వెబ్సైట్ ఏంటి, ఎందులో అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. వెబ్సైట్ డీటెయిల్స్కి వస్తే https://www.rrbapply.gov.in. మరొక్కసారి వెబ్సైట్ చెక్ చేద్దాం. https://www.rrbapply.gov.in అనమాట. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకొని సో మీ సంబంధించిన బిలాంగింగ్ సర్టిఫికేట్స్ కావచ్చు, అన్నీ ఆధార్ కార్డు ఇట్లాంటివన్నీ కూడా మీరు దగ్గర ఉంచుకొని సో ఆ నోటిఫికేషన్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరి పరీక్షా విధానం ఎట్లా ఉంటుందనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షా సమయం వచ్చి 90 నిమిషాలు, అంటే గంటన్నర సేపు ఈ 100 మార్కులకు రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అట్లాగే రీజనింగ్ 30 మార్కులు ఉంటుంది. సో 10th అట్లాగే ఐటీఐ క్వాలిఫికేషన్తో ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి మరొకసారి జనరల్ ఇంటెలిజెన్స్ అట్లాగే రీజనింగ్ మీద మరొకసారి ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. గణితం 25 మార్కులు, 10th బేసిక్ వరకు ఉండే మ్యాథమెటిక్స్ని అడుగుతారు. అట్లాగే జనరల్ సైన్స్ 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 20 మార్కులు ఉంటుంది. ఆ సంవత్సరంలో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ అట్లాగే కరెంట్ అఫైర్స్ మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా గుర్తుంచుకుంటే ఒక 20 మార్క్స్కి దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అన్నీ అటెంప్ట్ చేసేద్దామని కాకుండా బాగా తెలిసినవి కన్ఫామ్గా తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. తర్వాత మీరు ఈ నెగిటివ్ మార్క్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది పరీక్షా విధానానికి సంబంధించిన డీటెయిల్స్. అట్లాగే మనం మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఓకే బాగుంది, నోటిఫికేషన్ అంతా బాగుంది, మరి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం. మనం మొత్తం 60 రోజుల సన్నద్ధం ఉంటుంది, అంటే 2 months పీరియడ్ ఉంటుంది. ఈ 2 months పీరియడ్లో సమయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఒక 60 days కనుక మీరు థరోగా ప్రిపేర్ అవుతే కనుక ఈ జాబ్ మీ సొంతం అనేటట్టు ఉంది. ఒకసారి ఆ ప్రిపరేషన్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ 30 days, మొదటి నెల రోజులు కనుక గణితంలో నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్ ఆల్రెడీ మీరు చేసే ఉంటారు, ఎగ్జామ్ రాసి ఉంటారు, పాస్ అయి ఉంటారు. అట్లాగే ఐటీఐలో కూడా మీకు ఆ నెంబర్ సిస్టమ్, పర్సంటేజ్ గురించి అవగాహన ఉంటుంది. అట్లాగే లాభ నష్టాలు, నిష్పత్తి, అనుపాతం అంశాలపై పట్టు ఉంటుంది. చాలా పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు, 10th బేసిక్ వరకు కాబట్టి మీకు ఆల్రెడీ టచ్ ఉన్న సబ్జెక్టే కాబట్టి మొదటి 30 రోజుల్లో దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే మీరు అటెంప్ట్ అయితే చేయగలరు. అట్లాగే రీజనింగ్ విషయానికి వస్తే కోడింగ్, డీకోడింగ్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. అట్లాగే దిశలు, వెన్ చిత్రాలపై కూడా దృష్టి పెట్టాలి. ఈ కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ కూడా ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంటే మీరు ఎంత తక్కువ సమయంలో మీరు ఈ డీకోడింగ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మీకు అంత టైం కలిసి వస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో సైన్స్లోకి వచ్చేస్తే 9, 10 తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పుస్తకాలు ఈ 3 గనక చదివితే ఈ ఎగ్జామ్ని మీరు టైంకి తగ్గట్టు మీరు రీచ్ అయితే అవ్వగలుగుతారు. మరి నెక్స్ట్ 20 రోజుల్లో ప్లాన్ ఎట్లా ఉండాలనేది కూడా చూద్దాం. ప్రాక్టీస్ అండ్ రివిజన్ తప్పనిసరి. 30 రోజులు చదివేశాం అని వదిలేయకుండా ప్రాక్టీస్ అండ్ రివిజన్ చేస్తే బెటర్. తర్వాత ప్రతిరోజు కనీసం 100 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ముందే అనుకున్నట్టు మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించి డీకోడింగ్, అట్లాగే రీజనింగ్, బ్లడ్ రిలేషన్, వెన్ చిత్రాలు ఇవన్నీ కూడా మీరు రోజు కనీసం ఒక 100 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అట్లాగే స్టాటిక్ జీకే, ముఖ్యమైన నదులు, డ్యామ్లు ఇవి మీకు గూగుల్ చేస్తే ఈజీగా దొరికేస్తాయి. డైలీ పేపర్స్లో, కరెంట్ అఫైర్స్లో మీకు దొరుకుతూనే ఉన్నాయి. అట్లాగే జాతీయ పార్కులు, భారత రాజ్యాంగం, రైల్వే సంబంధిత సమాచారాన్ని కూడా చదవాలి. రైల్వే సంబంధిత సమాచారం అంటే మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఈ మధ్య వందే భారత్ ట్రైన్స్ వస్తున్నాయి, అట్లాగే వందే భారత్లో స్లీపర్స్ వస్తూ ఉన్నాయి, రేపు బుల్లెట్ ట్రైన్ అంటూ కూడా ప్రతిపాదిస్తున్నారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే జస్ట్ దాని గురించి అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడ ఎండింగ్ పాయింట్, ఈ వందే భారత్ రైళ్లు కావచ్చు లేదా బుల్లెట్ ట్రైన్లు
అట్లాంటి క్వశ్చన్స్ వస్తే మీరు అది చాలా డెప్త్గా ఏం అడగరు, జస్ట్ మీకు అందులో పైన మాత్రమే టచ్ చేస్తూ ఉంటారు. సో రైల్వేస్ సంబంధిత సమాచారాన్ని కూడా మీరు ఉంచుకోవాలి. అట్లా కరెంట్ అఫైర్స్ 10 నుంచి 12 నెలల వార్తలు, అంటే ఒక సంవత్సరం క్రితం వరకు ఏం జరిగాయి, స్పోర్ట్స్లో వరల్డ్ కప్ జరిగితే దానికి సంబంధించి ఏంటి, సైన్స్ డెవలప్మెంట్స్ ఏంటి, కొత్త యాప్స్ ఏమొచ్చాయి, రాజ్యాంగం పరంగా ఏ ఏ దేశాల్లో ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, ఇట్లాంటివన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్లో మీరు గుర్తుంచుకుంటే బెటర్. అట్లాగే నియామకాలు, అవార్డులు, క్రీడలు రివిజన్. ప్రతి అవార్డు విషయానికి వచ్చేసరికి మన పద్మ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, అట్లాగే భారతరత్న ఎవరికి ఇచ్చారు, ఇట్లాంటి అవార్డ్స్, అర్జున అవార్డ్స్, ఇట్లాంటి అవార్డ్స్ విషయం కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఇక్కడికి మనకి అదొక 30 రోజులు 20 రోజులు అయిపోయింది. మరి లాస్ట్ 10 డేస్ ఏం చేయాలి, అయిపోయింది. లాస్ట్ 10 డేస్కి వచ్చాం. 10 డేస్లో ఏం చేయాలంటే మాక్ టెస్ట్లు తప్పనిసరిగా చేయాలి. మాక్ టెస్ట్ల వల్ల మీకు 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, టైం సేవ్ అవ్వడం. నెక్స్ట్, ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్లో మీరు కొంచెం వెనకబడుతున్నారు అనేది మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. సో మాక్ టెస్ట్లు తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాయాలి. తప్పులు విశ్లేషించి టాపిక్స్ మళ్ళీ చదవాలి. ప్రతి మాక్ టెస్ట్కు సమయ నిర్వహణ మెరుగవ్వాలి. ఇది మనం చెప్పుకోదలసిన పాయింట్. ప్రతి మాక్ టెస్ట్, ఇప్పుడు ఈరోజు ఒక మాక్ టెస్ట్ రాస్తే, రేపు ఒక మాక్ టెస్ట్ రాస్తే మీకు టైం పెరగడం కాదు, ఇంకా ఆలోపే ఆ 90 నిమిషాల్లోపే కంప్లీట్ అయిందా లేదనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ప్రతి మాక్ టెస్ట్కు సమయ నిర్వహణ మెరుగవ్వాలి. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఆ ప్రకటన ఏంటి, ఏమేం పోస్టులు ఉన్నాయి, ఏ ఏ విభాగాలు ఉన్నాయి, దరఖాస్తు వివరాలు ఏంటి, పరీక్షా విధానం. కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు తెలుసుకున్నాం. గ్రూప్ డి కదా, మనం ఇప్పుడు 10th ఎప్పుడో పాస్ అయిపోయాము, లేకపోతే మన క్వాలిఫికేషన్ మెరుగైంది అనుకోకుండా, ఒకసారి మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే రైల్వేలో జాబ్ కావాలి అనుకున్న డ్రీమ్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేసి ఒకసారి అటెంప్ట్ చేయండి. దాని బ్యూటీ ఏంటో తెలుస్తా, ఎగ్జామ్ బ్యూటీ ఏంటి, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.